వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సమతా సంకల్పానికి సారూప్యంగా రాష్ట్రంలో జగన్ పాలన సాగుతోందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. దేశం యావత్తు ఆ సమతామూర్తి పట్ల స్ఫూర్తి చెందేలా విజయవాడ వేదికగా భారీ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారని పేర్కొన్నారు. ఆత్మకూరులో లోకల్ గవర్నెన్స్ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో పూర్తి అభివృద్ధికి కృషి చేస్తున్నానని చెబుతున్న ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి ముఖాముఖి. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిష్టాత్మకమైన అంబేద్కర్ విగ్రహాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి అదే స్ఫూర్తితో విక్రమ్ రెడ్డి ఆ సభ పట్ల స్పందన చూపారు. చెప్పండి, ఈరోజు ఆత్మకూరులో ఈ సమతా సంకల్పానికి సంబంధించిన ధ్యేయం ఎలా సాగుతుంది? నమస్కారం అండి. ఈరోజు ఈ 4 సంవత్సరాల పరిపాలన బట్టి దానికి ఒక గుర్తింపుగా, అంటే ఆ బేసిక్ కాన్సెప్ట్ ఏంది, ఆ ఆలోచన ఏంది, దేనివల్ల ఈ గవర్నెన్స్ ఇచ్చామని చెప్పేసి సీఎం గారు ఆ ఐడియా ఎక్కడి నుంచి అనేది ఈరోజు కొంచెం నిదర్శనంగా అంబేద్కర్ గారి స్టాచ్యూ, ఆయన ఐడియల్స్ కానీ ఆయన ఆలోచన కానీ దానివల్ల ఏ విధంగా గవర్నెన్స్ ఇచ్చారనేది మనందరం చూసాం. ఈ 4 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రజలందరికీ సమానంగా న్యాయం జరగాలి, అందరికీ అవకాశం ఉండాలి, ఎవరు ఒక్కరు వెనకబడకూడదని చెప్పేసి ఆలోచనతో పరిపాలన చేశారు. ముందుగా గవర్నమెంట్ పాత్ర ఏంది గవర్నెన్స్లో, ఒక గవర్నమెంట్ ప్రజలకి ఏమి ఇవ్వాలి అనేది ఆలోచనతో ఒక సిస్టమ్ తయారు చేసి అసలు పేదరికం అనేది ఏందనేది దానికి ఒక డెఫినేషన్ ఇస్తుంది. ఆ డెఫినేషన్ వల్ల ఎన్ని మంది అర్హత చెందే వాళ్ళు ఐడెంటిఫై చేస్తూ సచివాలయం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చేసి ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ పెట్టి గవర్నమెంట్ నుంచి ఏమేమి అందాలో ఎవరికైనా కానీ ముందుగా విద్య, వైద్య, వ్యవసాయం మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రజలందరికీ, పిల్లలందరూ స్కూలుకు పోవాలని, ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండాలని, రైతులందరికీ రాబోయే రోజుల్లో ఏ విధంగా లబ్ధి పొందాలని చెప్పేసి కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఇదంతా ఎందుకు సక్సెస్ఫుల్ అయిందంటే ఈ సచివాలయం వాలంటీర్ కాన్సెప్ట్ పెట్టిన తర్వాత ఆ గవర్నెన్స్ విలేజ్ లెవెల్ దాకా తీసుకుపోయారు మన ముఖ్యమంత్రి గారు. అది ఇంపార్టెంట్గా ఇప్పుడు 4 years సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఆయన ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ నాయకుడు కానీ మన కాన్స్టిట్యూషన్ తయారు చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టి అందరికీ గుర్తు చేస్తూ ఆయన పరిపాలన ఏ విధంగా తీసుకొచ్చారో ఈరోజు ఫంక్షన్ తయారు చేశారండి. ప్రజలందరూ మన ఆత్మకూరు నుంచి దాదాపు 500 మంది ఆ ఫంక్షన్లో పాల్గొని వాళ్ళ సంతోషం కూడా అక్కడ పంచుకొని మన సీఎం గారికి థ్యాంక్ యూ చెప్పడానికి ఈరోజు విజయవాడ ఉన్నారు. అంబేద్కర్ దీనికి సంబంధించి విద్యపరంగా ఆత్మకూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న చర్యలు అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇండియాలోనే నంబర్ 1 ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. దాదాపు ఒక 20,000 crores ఖర్చు పెట్టి నాడు నేడు స్కీమ్ కింద గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఎంతో అద్భుతంగా తయారు చేసి, నేను కూడా గడప గడప కార్యక్రమంలో అన్ని స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ స్కూల్ కన్నా ఎక్కువ స్టాండర్డ్స్కి తీసుకొచ్చారు. ఫస్ట్ స్టేట్ ఇండియాలో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకొచ్చారు, అంటే ఇంగ్లీషు తెలుగు 2. ఎందుకంటే ఆ ఇంగ్లీషు తెలుగు ఉండడం వల్ల స్టూడెంట్స్ కూడా రేపు ఇంటర్నేషనల్గా కంపీట్ చేయడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు చూసారు, మొన్న దాదాపు ఒక 40 మంది UN, US అన్ని టూర్ చేసుకొని వచ్చారనమాట. ఆ అవకాశం ఇచ్చేదానికి మన సీఎం గారు ఆ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ పెడుతూ, దాంతో పేదవాళ్ళ కుటుంబాల్లో అమ్మ ఒడి అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఎందుకంటే ముందైతే కొంచెం కష్టంగా ఉంటే పిల్లల్ని బయటికి తీసి పనికి పంపించేవాడు. ఆపాలని చెప్పేసి అమ్మ ఒడి ఒక స్కీమ్ తీసుకొచ్చి పేదవాడి కుటుంబంలో డైరెక్ట్గా వాళ్ళ మదర్కి, అమ్మవారికి ఆ అమ్మఒడి 18,000 per year
పోయేటట్టు చూసి ఇప్పుడు మన రిజల్ట్ అయితే కనపడుతుంది. డ్రాప్ అవుట్ రేట్ అంటే స్కూల్లో చేర్చిన తర్వాత ఏదో రకంగా బయటకు వచ్చేవాళ్ళు ముందు 30% ఉంటే ఇప్పుడు దాదాపు 9% తగ్గింది. దాని తర్వాత ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి మార్పు దాదాపు 14%. ఎప్పుడన్నా వింటారా ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి మార్చేది? అది ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవస్థ కనపడతా ఉంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఫ్యూచర్ స్టడీస్ యూనివర్సిటీ అయినా కానీ లేకపోతే యూఎస్లో అయినా కానీ దానికి ఒక స్కీమ్గా తయారు చేస్తూ ఎక్కువ స్ట్రెస్ ఎడ్యుకేషన్ మీద పెట్టాం. మనం ఇంత పెద్ద ఎత్తున చేసిన తర్వాత మన తరఫున కూడా ఏం చేయగలుగుతామని చెప్పేసి ఐఐటి డైరెక్టరు, దాని తర్వాత మన శ్రీ సిటీ డైరెక్టరు, ఒక గూగుల్ హెడ్తో వీళ్ళందరితో కూర్చొని ఏది మనం ప్రైవేట్ ఇంటర్వెన్షన్ చేస్తే ఎంతో ఖర్చు పెడుతున్నారు కాబట్టి దీనికి ఏమైనా మనం సహాయం చేయొచ్చా, ఏమైనా కొత్తగా చేయొచ్చా అంటే వాళ్ళు క్లాస్ రూమ్ డిజిటైజేషన్ చేస్తే స్టూడెంట్స్కి ఇంకా బాగుంటుందని చెప్పేసి వాళ్ళు సూచన ఇచ్చిన తర్వాత మనం ఏడిఎఫ్ ద్వారా ప్రతి క్లాస్ రూమ్ దాదాపు 100 క్లాస్ రూమ్స్ ఐడెంటిఫై చేసాం. ఎక్కడైనా 300 పైన స్ట్రెంత్ ఉంటే ఆ స్కూల్స్లో డిజిటైజేషన్ చెప్పి స్టార్ట్ చేసాం. ఒక క్లాస్ రూమ్కి 2.5 lakhs. ఈ 100 క్లాస్ రూమ్స్కి ఇప్పుడు దాదాపు 100 డోనర్స్ వచ్చేస్తున్నారు. అంటే ఆ ఊరిలో ఉండేవాళ్ళు, బయట ఎక్కడన్నా సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళ సొంత ఊర్లో ఒక 2.5 lakh ఇచ్చి వాళ్ళ క్లాస్ రూమ్ని డిజిటైజేషన్ చేసే ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ జూన్లోకి ఈ 100 క్లాస్ రూమ్స్ కంప్లీట్ అయిపోతాయి. దీనివల్ల మన ప్రభుత్వం 99% చేస్తుంటే మనం ఆ 1% అడిషన్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఫుల్గా కంప్లీట్ ఫెసిలిటీ వచ్చినట్టు ఆ క్లాస్ రూమ్లో తయారు చేస్తున్నాం. మీరు ఆధ్యాత్మిక అంశాలను కూడా కాన్స్టిట్యున్సీలో కొనసాగించడం జరుగుతూ ఉంది. దేవాలయాల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఇది ఎలా సదుపాయం? గడప గడప కార్యక్రమం జరిగేటప్పుడు చాలా దగ్గర కొత్త కాలనీస్ వచ్చున్నాయి. కొన్ని దగ్గరలో ఏంటంటే ఎప్పుడూ కట్టున్నారు, దానికి కొంచెం కండిషన్ బాగలేకుండా ఉండింది. అదంతా ఐడెంటిఫై చేస్తూ మనం ప్రతి పంచాయతీకి ఒక ఆలమైన టెంపుల్, కొత్త టెంపుల్ అన్నా కట్టేటట్టు ప్రయత్నం చేశాము. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఆ కమ్యూనిటీకి అని ఒక టెంపుల్ ఉంటే అదొక మంచి మీటింగ్ పాయింట్ అన్నమాట. వాళ్ళకి కూడా పండగ చేసుకోవడానికి, అందరూ కలిసిమెలిసి ఉండడానికి. టెస్ట్కి పోయినా కానీ ఫస్ట్ దేవుడిని చూసే పోతాం, ఏమైనా పని ప్రారంభం చేసినా కానీ ఫస్ట్ దేవుడిని చూసేసిపోతాం. కాబట్టి వాళ్ళందరికీ ఆ ఆపర్చునిటీ ఉండాలని చెప్పేసి ప్రతి పంచాయతీలో ఎక్కడ లేదు ఐడెంటిఫై చేసి ఫస్ట్ స్టెప్లో ప్రతి ఒక టెంపుల్ కట్టించడానికి ప్రయత్నం చేశాం. మన టీటీడీ వాళ్ళ ట్రస్ట్ ఉంది, శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పేసి, వాళ్ళు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా స్పాన్సర్ చేస్తుంటారు. ఫస్ట్ ఫేజ్లో దాదాపు 62 టెంపుల్స్ అప్రూవ్ చేశాం. సెకండ్ ఫేజ్లో మిగతా 73 పంచాయతీలు ఏం మిగిలిపోయి ఉన్నాయో వాళ్ళకు కూడా ప్రపోజల్ పెట్టి నెక్స్ట్ టర్మ్లో తప్పకుండా చేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అందరికీ ఇళ్ళ నేపథ్యంలో దాదాపుగా ఒకే ప్రాంతంలో చిన్న చిన్న స్థలాలు, గతంలో ఎప్పుడూ లేని విధంగా చిన్న చిన్న స్థలాలను కూడా ఇచ్చిన నేపథ్యంలో మౌలిక వస్తువులు చాలా కీలకం. ఇక్కడ దారి వస్తాయితేనే, ఇక్కడ మంచినీటి వస్తాయితేనే, ఇలాంటివి లేకుంటే చాలా ఇబ్బంది. ఎక్కువ డెన్సిటీ, ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది నివసించాల్సిన పరిస్థితి. వారికి వెంటనే మౌలిక వసతులు సమకూరకపోతే వారి జీవనం కూడా కష్టం అవుతుంది. దాని పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే మనం లాంగ్ టర్మ్ ప్లాన్ తీసుకుంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం 5 కేటగిరీస్గా ఐడెంటిఫై చేసాం. ఆత్మకూరుని వచ్చే 10 సంవత్సరాల్లో ఏ విధంగా తీసుకుపోవాలి. ఒకటి వచ్చి ఎడ్యుకేషన్, రెండోది అగ్రికల్చర్, మూడోది హెల్త్ కేర్, ఇండస్ట్రీ, జాబ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రతి గ్రామానికి 5 క్రిటికల్ ఐటమ్ మీరు చెప్పినట్టు వాటరు, ఎలక్ట్రిసిటీ, రోడ్స్, డ్రైన్స్, శానిటేషన్. ముఖ్యంగా జగనన్న కాలనీ ప్రాంతంలో ఎక్కువ డెన్సిటీ, ఎక్కువ మంది నివసించే అవకాశం ఉంది. అక్కడ ఎలాంటి చర్యలు, మీ కేబుల్ సిస్టమ్, మీరు ఆత్మకూరులో ఉండే ప్రత్యేకంగా ఉండే వాటర్ కేబుల్ సిస్టమ్ ఏమన్నా ఉపయోగపడుతుంది? అది వచ్చి హై డెన్సిటీ పాపులేషన్ కాబట్టి ఆ సిస్టమ్ అక్కడ పనిచేస్తుంది. ఏంటంటే ఓవర్ హెడ్ పైప్స్ ద్వారా ప్రతి ఒక్క వీధికి కానీ ఇంటికి కానీ ఏటీఎం సిస్టమ్ లాగా పెట్టి డ్రింకింగ్ వాటర్ సప్లై చేసామని. అక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి. కానీ మన జగనన్న కాలనీస్లో ఎక్కువ దగ్గర బోర్లు బాగానే పనిచేస్తున్నాయి. అవసరం ఉంటే ఆరో ప్లాంట్ పెట్టిస్తున్నాం. దాని తప్ప మిగతా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ముందు నుంచే లేఅవుట్లో ప్లాన్ చేసేస్తున్నారు కాబట్టి దానికి ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ సమతా సంకల్పానికి స్వరూపంగా ఆత్మకూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నట్టు కూడా స్థానిక శాసనసభ్యులు విక్రమ్ రెడ్డి తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ఫోర్స్ సైట్ టీవీ, నెల్లూరు.